హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ట్యూబ్ లైట్ బిగించాలి అంటే ఏమేమి కావాలంటే టెస్టరు, టేపు, వైర్ కట్టర్. ఈ మూడు ఉంటే మనం ట్యూబ్ లైట్ ఇంట్లోనే ఎవరితో పని లేకుండా బిగించుకోవచ్చు. ఏ విధంగా బిగిద్దామో ఒకసారి చూద్దాం. అన్నిటికంటే ఫస్ట్ ఇక్కడ 2 వైర్లు వచ్చినాయి. ఆ 2 వైర్లలో ఏది పేసు ఏది నోట్లు అనేది ఏ విధంగా తెలుసుకోవాలంటే ముందు చెకింగ్ చేసుకోవాలి. స్విచ్ చేయకముందే టెస్టర్ తీసుకొని టెస్టర్తో చెక్ చేసుకోవాలి. ఇక్కడ కరెంట్ వస్తుందా రావట్లేదు, ఇక్కడ ఈ వైర్లోకి అయితే రావట్లేదు, ఈ వైర్లోకి కూడా రావట్లేదు. ఒకవేళ వైర్లోకి కానీ కరెంట్ వస్తే ఎంసీబీ అనేది ఆఫ్ కొని చేసుకోవాలండి. చేత్తో కూడా పట్టుకున్నాను. కరెంట్ అనేది ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి ఒకసారి చెక్ చేయాలి. స్విచ్ చేసిన తర్వాత పవర్ జనరేట్ అయింది. ఈ వైర్లో కరెంట్ లేదు. స్విచ్ చేసే ముందు నేను వైర్ పట్టుకున్నాను, బ్లాక్ వైర్. పవర్ వస్తుంది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఇక్కడ 2 వైర్లకి స్లీవ్ తీసుకోవాలి. వైర్ కట్టర్తో స్లీవ్ తీసుకోవాలి. స్విచ్ ఆపి తీసుకోవాలి. నెక్స్ట్ ట్యూబ్ లైట్ తీసుకొని, ట్యూబ్ లైట్ కూడా 2 వైర్లు వస్తాయి. ఆ 2 వైర్లలో కూడా బ్లూ వైరు నోట్లు ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. బ్లూ అనేది నోట్లకు ఇచ్చుకోవాలి. ఇక్కడ బ్రౌన్ కలర్ ఉందో రెడ్ ఫేస్కి ఇచ్చుకోవాలి. బ్లూ కలర్ వచ్చేసరికి బ్లాక్ వైర్కి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ వైరు ఫేస్కి ఇచ్చేస్తుంది. స్విచ్ ఆఫ్ అనే ఎప్పుడు పని చేయకూడదు. చేసిన తర్వాత టేప్ తీసుకొని టేప్ చుట్టుకోవాలి నీట్గా. చిన్న తర్వాత వైర్లు ఏమన్నా దగ్గరకు ఉన్నాయా, స్లీవ్లు ఏమన్నా బయటకు వచ్చినాయి అనేది ఒకసారి చెకింగ్ చేసుకున్న తర్వాత మనం లైట్ స్విచ్ అనేది వేసుకుంటే ఈ విధంగా లైట్ అనేది ఎదుగుతుంది అనమాట. కంపల్సరీ టెస్ట్ ఉండాలి. స్విచ్ ఆఫ్ ఉందా, స్విచ్ ఆఫ్ లేదనేది ఒకసారి చూసుకోవాలి. స్విచ్ ఆపిన తర్వాతే నేనంటే చక్కబలమైన ఉన్నాను కాబట్టి ఇబ్బంది లేదు. అలాగని కింద ఉంటే మాత్రం స్విచ్ చేసిన పట్టుకుంటే మాత్రం షాక్ పెట్టింది. 1-2 సార్లు చూసుకోండి. ఏదన్నా మాకు ఇది కొత్త అనుకునేప్పుడైతే ఎంసీబీ అనేది ఆఫ్ చేసుకొని చేసుకోవడం ఇదనమాట. ఈ విధంగా ట్యూబ్ లైట్ అనేది ఇంట్లో టెస్టర్, వైర్ కట్టర్, టేప్ ఈ 3 ఉంటే మనమే సొంతంగా ఇంటికాడ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.